ఇక మీ జన్మరాశి కనుక తీసుకుంటే తృతీయ స్థానంలో రాహువు, అలానే 9వ స్థానంలో కేతువు యొక్క సంచారము జరుగుతున్నటువంటి కారణం చేత టెక్నాలజీ, సోషల్ మీడియా, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలానే కేతువు సింహరాశిలో సంచరించేటటువంటి సమయంలో పెద్దల మాటను కనుక గౌరవించినట్లయితే తద్వారా గొప్ప అనుభూతి కలుగుతుంది, గొప్ప లాభాలు కూడా పొందుతారు. ఇక ప్రధాన గ్రహాల దగ్గర కనుక వచ్చినట్లయితే జనవరి 14వ తేదీ వరకు, 14వ తేదీ మధ్యాహ్నం 2:44 వరకు పితృకారక గ్రహమైనటువంటి రవి మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు. అంటే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి స్తబ్దత అనేది తొలగిపోతుంది. 14వ తేదీ మధ్యాహ్నం 2:44 మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలోకి రవి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. కాబట్టి 14వ తేదీ నుంచి రావాల్సిన ధనమంతా కూడా చక్కగా సంపూర్ణంగా చేతికి అందుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆర్థికపరమైనటువంటి బాధ్యతలు, ఉద్యోగపరమైన ఒత్తిడి, అధికారులతో సంబంధాలు ఇవి కొంచెం కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి. అలానే శుక్రుడు కూడా మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో సంచరించేటటువంటి సమయంలో ధనుర్రాశి వారికి ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం కలుగుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలానే కుజుడు కూడా 15వ తేదీ నుంచి మీ జన్మరాశికి 2వ స్థానం మకర రాశిలో సంచరించేటటువంటి ఈ సమయంలో కోపాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోల్ అట్టి పెట్టుకోవాలి. తీసుకునేటటువంటి నిర్ణయాలు ఊహాజనితమైనటువంటి నిర్ణయాలు కాకుండా ప్రాక్టికల్గా అప్లికబుల్ అయ్యేటటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. మరి వీరికి ఈ మాసంలో ఎవరైతే దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశిలోను 2వ స్థానంలోను సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొన్నారో ఆ ఒత్తిడి అంతా ఒక్కసారిగా చేత్తో తీసేసినట్టుగా పోతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి.